అయితే యాక్చువల్‌గా మీరు 'చంద్రబోస్' గారు గురించి మాట్లాడినప్పుడు ఆర్ద్రత అన్నారు. బట్ అవును. ఆయన ఆర్ద్రత అనలా. ఆర్తి అన్నారు యాక్చువల్‌గా. ఓకే. ఆర్తికి, ఆర్ద్రతకి చిన్న తేడా ఉంది. ఉంది. ఆర్తి అంటే ఇంకొంచెం దీనత్వం అన్నమాట అది. ఓకే. అది పక్కన అంటే పెట్టి అక్కడ యాక్చువల్లీ చెప్పారు. మేబీ ఎడిట్ చేసేసుంటారు. అవునా? ఏమో హ్మ్. అక్కడ మాకొచ్చిందైతే చెప్పారు. ఆర్తి. ఇంకాస్త ఆర్తి ఉండాలి ఆ! అని వచ్చింది యాక్చువల్‌గా యాహ్! బయటికి. అంటే బేసిక్‌గా 'చంద్రబోస్' గారు కూడా ఇప్పుడు 'కీరవాణి' గారంటే మధ్యలో దీనికి స్పెషల్ గెస్ట్ కింద వచ్చారు. బట్ 'చంద్రబోస్' గారు ముందు నుంచి ట్రావెల్ హ్మ్. అవుతున్నారు కదా! సో, ఆయన కూడా ఫస్ట్ నుంచి అలాగే ఉండేదా? అవును. లేదంటే మధ్యలో మారిందా ఏమన్నా? సో, నేను చెప్పినట్టుగా 'చంద్రబోస్' సార్ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ ఎపిసోడ్‌లో నన్ను చిన్నప్పటి నుంచి చూసాము. ఇంత హార్డ్ వర్క్ చేసిన ప్రవృత్తి, అంత ఏకాగ్రతతో పాడుతదని చెప్పారు. హ్మ్. కానీ ఎందుకు అంతరామమే ముందే ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ అయిన తర్వాత ఎందుకు నెగెటివ్ కామెంట్స్ ఇస్తూ వచ్చారో నాకు తెలీదు. ముందైతే ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేదు. చాలా మాట్లాడారు నా గురించి. ఓకే. ఓకే. తర్వాత వచ్చేసరికి ఒకసారిగా మొత్తం ఎగ్జాక్ట్‌లీ. అండ్ సీనియర్ సార్‌తో మారిపోయింది. కూడా నాకు ఎలాంటి పర్సనల్ వెండటా లేదు. ఐ హ్మ్. రెస్పెక్ట్ హిమ్. ఓకే. కానీ ఇన్‌జస్టిస్ చేశారని ఒక్క బాధ అంతే. యెస్. అయితే ఎక్కువగా మీరు మాట్లాడుతుంది ఏంటంటే జడ్జెస్ లేకుండా ఎలిమినేషన్ జరిగిందని జెప్పి. అవును. అంటే వాళ్ళు ఇచ్చేసి ఎళ్ళిపోయారా? లేకపోతే కామెంట్స్ వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది వాళ్ళు ఎళ్ళిపోయే ముందు? యాహ్! సో, అసలు ప్రాసెస్ గురించి మాట్లాడదాము. హ్మ్. మార్క్స్ ప్రాసెస్ ఏంటంటే, కీరవాణి సార్ 50 మార్క్స్‌కి స్కోర్ ఏస్తారు. హ్మ్. అండ్ చంద్రబోస్ సార్, సునీత మ్యామ్ ఇద్దరు 25 ఈచ్. హ్మ్. సో, ఆ మార్క్స్ ఏస్తేనే నేనిప్పుడు ఎలిమినేట్ అయ్యానని వాళ్ళు అంటున్నారు మరి. నాకు స్కోర్స్ తక్కువొచ్చాయని. హ్మ్. అయితే ఏమైందంటే, ఎలిమినేషన్‌లో అందరిని నించోబెడతారు ఫస్ట్. హ్మ్. ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్తారు. హ్మ్. సో, లాస్ట్ 6 మెంబర్స్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ సార్ లేచి ఎళ్ళిపోయారు. హి హ్మ్. సెడ్ హి హాడ్ సమ్ వర్క్. హ్మ్. ఓకే. పనుంది అనుకుందాం నిజంగానే ఎళ్ళిపోయారు. హ్మ్. బట్ ఎప్పుడైతే ఎన్ని 4 మార్కులేసారన్నా చెప్తారా? చెప్పారు. అంటే ఎన్ని? ఈచ్ ఎన్నేసారో చెప్పలేదు. ఆ! టోటల్ మార్క్స్ చెప్పారు. ఆ! 500కి ఏస్తారు ఆ! యాక్చువల్లీ. ఆ! సో, ఫస్ట్ చంద్రబోస్ సార్ లేచి ఎళ్ళిపోయారు. హ్మ్. సేయింగ్ హి హాడ్ సమ్ వర్క్. హ్మ్. ఎప్పుడైతే ముగ్గురం ఉన్నామో, లాస్ట్ 3 ఉన్నామో, అప్పుడు కీరవాణి సార్ లేచి, "నాకు ఈ జడ్జ్‌మెంట్‌కి ఏంటి సంబంధం లేదు. హ్మ్. నాకు ఈ టెన్షన్ నేను తీసుకోలేను. నేను ఎళ్ళిపోతానని" ఎళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు. బికాజ్ ఆయనే కదా స్కోర్ చేసింది. సో, యెస్. సంబంధం లేదు అనే వర్డ్ ఎలా వాడారు? హ్మ్. సో, అక్కడే తెలిసిపోతుంది. ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ హ్మ్. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అని. హ్మ్. హ్మ్. సో, ఇది కూడా మెయిన్ రీజన్ నేను ఎక్స్‌పోజ్ చేయడానికి. అయితే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి అన్నప్పుడు 'సింగర్ సునీత' ఎలా బాధ్యురాలంటే అంటే మొత్తం ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి కూడా? అంటే అంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఉంది. అండ్ మెయిన్ సునీత గారు నేను చెప్పినట్టు ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు ఇద్దరు హ్మ్. హ్మ్. జడ్జెస్‌ని. బికాజ్ హ్మ్. నాకు వినిపించింది కాబట్టి అది కూడా నేను యెస్. బయట యెస్. యెస్. చెప్పాను. ఓకే. ఇట్స్ ఓకే. నాట్ మై ఓన్ అజంప్షన్ హ్మ్. పీపుల్ అనుకుంటున్నట్టు.